టాలీవుడ్ కమెడియన్ అల్లు రావలంగయ్య గారి మనవడు అల్లు అర్జున్ హీరో అవడంపై ఆయన పడిన కష్టంపై వరుస ట్వీట్లు చేస్తున్నాడు, వ్యాఖ్యానాలు చేస్తున్నాడు, ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు ఆర్జీవి మాటలను చాలామంది లెక్క చేయరు, అలాగే కొంతమంది లెక్క చేస్తారు. ఏదేమైనప్పటికీ తన అభిప్రాయాలను తను చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ పుష్ప వివాదం వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల ట్వీట్లు చేస్తున్నారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆర్జీవి ఏమంటున్నాడంటే, నెపోటిజాన్ని అయితే ఎక్కడ కూడా బన్నీ వాడుకున్నట్లేదు, కేవలం ఒక కమెడియన్ మనవడగానే ఆయన హీరోగా ఎదిగిన విధానం చాలా గొప్పది, మెగాస్టార్ లెగసీని ఎక్కడా వాడుకున్నట్లేదు మిగతా హీరోలాగా అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక పుష్పలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ అంటున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక వివాదం, స్టాంపేడ్ కేసు, సంధ్యా థియేటర్ స్టాంపేడ్ కేసు. ఆ స్టాంపేడ్లో రేవతి అనే అభిమాని చనిపోవడం, అలాగే ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉండడం, ఈ వివాదంపై బన్నీకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాడు. నేషనల్ మీడియా కూడా బన్నీకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఇలాంటి వివాదం, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ రేవంత్ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తనకు ఐడియా లేదని, రేవంత్ రెడ్డికి ఎవరైనా బ్రీఫింగ్ కరెక్ట్గా చెప్పలేదేమో అని ఆయన ఒక సందర్భంలో అయితే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికైతే ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ని అల్లు అర్జున్పై ఆర్జీవి కనపరుస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన ఏమంటున్నాడంటే స్టాంపేడ్ అనేది సర్వసాధారణం, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, లేకపోతే కుంభమేళ, లేకపోతే పెద్ద పెద్ద జాతరలు, ఇలాంటి టైంలో కూడా స్టాంపేడ్లు జరుగుతూ ఉంటాయి. స్టాంపేడ్లు జరిగినప్పుడు ప్రాణ నష్టం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి పుష్కరాలు అని పదే ఆయన స్ట్రెస్ చేస్తున్నారు. కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి, పుష్కరాలకు సంబంధించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే, గతంలో చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి పుష్కరాల స్టాంపేడ్లో కొంతమంది చనిపోవడం, అప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు ప్రశ్నించలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో ఇదేంటంటే, ముందు ఎలక్షన్లో ఆయన చెప్పినా చెప్పకపోయినా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వ్యూహం లాంటి సినిమాలు కూడా ఆయన తీశారు. ఇప్పుడు ఈ బన్నీ ఇష్యూని అడ్వాంటేజ్గా తీసుకుని, ఎందుకంటే బన్నీ కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడనేటువంటి ఒక భావన అయితే సర్క్యులేట్ అవుతుంది బయట. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అయితే ప్రచారానికి వెళ్ళారు కాబట్టి. సో ఇదంతా అడ్వాంటేజ్గా తీసుకుని సిబిఎన్ చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెలరేగి ఆయన ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుని తన మార్క్ అయినటువంటి పాపులారిటీ కోసం పాకులాడుతున్నాడు ఆర్జీవి.